నమస్తే ఎస్ న్యూస్ కి స్వాగతం. నా పేరు హరిప్రియ. ముందుగా బులెటిన్ హెడ్లైన్స్ చూద్దాం. పట్టణంలో మున్సిపల్ చైర్పర్సన్ తాడిబోయిన రాధిక పర్యటన, 30వ వార్డులో జరుగుతున్న ప్రత్యేక పారిశుద్ధ్య కార్యక్రమాలు పరిశీలన. పిల్లల్లో ఐక్యూ పెరిగే విధంగా పాఠ్యపుస్తకాలను రూపొందించవలసిన ఆవశ్యకత ఉంది. లీడ్ స్కూల్ టెక్స్ట్ బుక్ పేరుతో ప్రచురించిన పుస్తకావిష్కరణలో నెహ్రూ నికేతన్ డైరెక్టర్ మురళీకాంత్ దాసరి. ప్రగడ కోటయ్య నగర్లో వైభవంగా జరిగిన అయ్యప్ప స్వామివారి పంచమండపాల పడిపూజా మహోత్సవం. స్వామివారిని దర్శించుకుని పంచామృతాభిషేకాలు నిర్వహించిన భక్తులు. పట్టణంలో పారిశుద్ధ్య నిర్వహణ మరింత మెరుగుపరిచే విధంగా వార్డులో స్పెషల్ శానిటేషన్ కార్యక్రమాలు చేపడుతున్నట్లు మున్సిపల్ చైర్పర్సన్ తాడిబోయిన రాధిక తెలిపారు. ప్రజలందరూ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు. తెనాలి పురపాలక సంఘం ఆధ్వర్యంలో వివిధ వార్డులలో చేపట్టిన ప్రత్యేక పారిశుద్ధ్య పనులు కొనసాగుతున్నాయి. వార్డుల పర్యటనలో భాగంగా శనివారం పట్టణంలోని 30వ వార్డులో మున్సిపల్ అధికారులతో కలిసి చైర్పర్సన్ తాడిబోయిన రాధిక పర్యటించారు. స్థానిక కౌన్సిలర్ కొమరాబత్తుని జైపాల్, అసిస్టెంట్ కమిషనర్ లక్ష్మీపతి, ఎంహెచ్ఓ కేహెచ్ నిర్మల తదితరులతో కలిసి వార్డులోని పలు ప్రాంతాల్లో పర్యటించి అక్కడ పారిశుద్ధ్య పరిస్థితిని పరిశీలించారు. స్థానిక ప్రజలతో మాట్లాడి వారి సమస్యలు తెలుసుకున్నారు. పారిశుద్ధ్య సిబ్బంది ద్వారా మురుగు కాల్వలు, వీధులు శుభ్రం చేయించారు. ఈ సందర్భంగా చైర్పర్సన్ తాడిబోయిన రాధిక మాట్లాడుతూ ప్రత్యేక పారిశుద్ధ్య కార్యక్రమాలు పట్టణంలో విస్తృతంగా జరుగుతున్నాయని చెప్పారు. ప్రజలందరూ తమ తమ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని, దోమల వ్యాప్తి లేకుండా చూసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ అధికారులు, శానిటరీ ఇన్స్పెక్టర్లు, సిబ్బంది పాల్గొన్నారు. ముందుగా అందరికీ నమస్కారం. ఈరోజు నా ప్రొఫెషనల్ లైన్లో భాగంగా ఈరోజు 30వ వార్డు రావడం జరిగింది. ఇక్కడ ఈ వార్డు వచ్చేసి మెయిన్ కాలువ అనేది బాగా సిల్ట్తో పేరుకుపోవడం జరిగింది. అవన్నీ మా వర్కర్స్ చేత తీపిస్తూ జరుగుతుంది. అలానే అక్కడక్కడ కల్వాట్లు కూడా తీపిచ్చి ఆ సిల్ట్ తీపిస్తూ జరుగుతుంది. అలానే ఈ వార్డుల్లో ప్రజలు వచ్చేసి మన వీధి బలుపులు ఒకటి వాళ్ళ పందుల సమస్య ఉందని చెప్పడం జరిగింది. అవి కూడా త్వరలోనే పరిష్కరిస్తామని చెప్తున్నాను. అలానే ఈ వార్డుకు వచ్చేసి ఎక్కువగా ఖాళీ స్థలాలు ఉన్న వాళ్ళు ప్లాట్ అక్కడ కొని వదిలేసాన పిచ్చి మొక్కలు కానివ్వండి, పందులు పొల్లటం కానివ్వండి, ఇలాంటి సమస్య ఎక్కువ ఉంది కాబట్టి అతి త్వరలోనే ఆ స్థలం గల వాళ్ళు ఎవరు వాళ్ళు బాగు చేయించుకుంటే బాగుండేది. లేదా మున్సిపాలిటీ నుంచి నోటీస్ పంపించాల్సి వస్తుంది. అది లేకపోతే మీ పందులు అనేది సమస్య అనేది అది అతి త్వరలోనే తీరుస్తున్నాము. అది కూడా అలానే మీరు ప్రజలందరూ సహకరిస్తేనే శానిటేషన్ అనేది మెరుగుపడింది. కాబట్టి దయచేసి మీ అందరూ కూడా సహకరించాలని కోరుకుంటున్నాను. అలానే మా శానిటేషన్లో భాగంగా మేము కానీ మా మున్సిపల్ సిబ్బంది కానీ అందరం దృష్టి పెట్టాము. ఈ ప్రోగ్రామ్ సక్సెస్ అవ్వాలంటే మీరు కూడా మాకు సహకరిస్తేనే ఈ ప్రోగ్రామ్ సక్సెస్ అయ్యేదని కోరుకుంటున్నాను. ఈ 30వ వార్డు చాలా ప్రత్యేకమైన వార్డు. 16 కిలోమీటర్లు రోడ్లే ఉన్నాయి. ఖాళీ చోట్లు ఎక్కువ, ఏరియా ఎక్కువ. ఈ వార్డులో పారిశుద్ధ్య నిర్వహణకి చైర్మన్ గారు కానీ, కమిషనర్ గారు కానీ అందరూ సహకారంతో చాలా వరకు మెరుగ్గా చేయగలుగుతున్నాం. ముందు వచ్చిన ఇక్కడ సమస్య కుక్కల పందుల సమస్య, అది కూడా చైర్మన్ గారు దాన్ని కొంచెం ఆలోచించి ఇది 40 వార్డులో ఉంది కాకపోతే ఈ వార్డు ఎక్కువ ఉంది. ఈరోజు స్పెషల్ వర్క్ పెట్టి చాలా వరకు క్లియర్ చేస్తున్నారు. ఇది కూడా ఇంకో రోజు కూడా పెట్టి దీన్ని చేస్తే కానీ ఈ వార్డు క్లియర్ అవుతుందని మేడం గారితో చెప్పడం జరిగింది. వాళ్ళు కూడా సరే అన్నారు. అది అంతవరకు ఈ వార్డులో పారిశుద్ధ్యం కానీ ఏ విషయమైన అన్ని విషయాల్లో మెరుగుపరిచి వార్డు డెవలప్మెంట్కి అందరి సహకారంతో చేయగలమని తెలియజేస్తున్నారు. పిల్లల్లో ఐక్యూ పెరిగే విధంగా పాఠ్యపుస్తకాలను రూపొందించవలసిన ఆవశ్యకత ఎంతైనా ఉందని నెహ్రూ నికేతన్ స్కూల్ మేనేజింగ్ డైరెక్టర్ మురళీకాంత్ వి దాసరి పేర్కొన్నారు. నెహ్రూ నికేతన్ లీడ్ స్కూల్ సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొని లీడ్ స్కూల్ వారు టెక్స్ట్ బుక్ పేరుతో ప్రచురించిన పుస్తకాలను ఆయన ఆవిష్కరించారు. తెనాలి కొత్తపేటలోని ది కాకతీయ కోఆపరేటివ్ సొసైటీలోని డిఎల్ కాంతారావు వేదికపై శనివారం జరిగిన కార్యక్రమంలో లీడ్ స్కూల్ వారు టెక్స్ట్ బుక్ పేరుతో ప్రచురించిన పిల్లల్లో ఐక్యూ పెంచే పుస్తకాలను నెహ్రూ నికేతన్ స్కూల్ డైరెక్టర్ మురళీకాంత్ ఆవిష్కరించారు. నెహ్రూ నికేతన్ లీడ్ స్కూల్ సంయుక్త ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం ఏర్పాటు చేశారు. అనంతరం జరిగిన టీచర్ల అవగాహన సదస్సులో మురళీకాంత్ ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. అగ్మెంటెడ్ రియాలిటీ,
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వంటి అత్యాధునిక సాంకేతికత జోడించి రూపొందించిన ఈ పుస్తకాలను వచ్చే విద్యా సంవత్సరం నుండి తమ నెహ్రూ నికేతన్ స్కూల్లో ప్రవేశపెడుతున్నట్లు మురళీకాంత్ తెలిపారు. నూతన విద్యా విధానం నిరంతరం అభ్యాసంలో భాగంగా విజ్ఞాన సృష్టి, ప్రసారం, ఉపయోగం, అవిచ్ఛిన్న జ్ఞాన వ్యాప్తుల గురించి తెలియజేస్తుందన్నారు. ఎటువంటి ఒత్తిడి లేని విధంగా నూతన విధానాలను అందిపుచ్చుకొని విద్యా బోధనతో మా వంతు ప్రయత్నం చేస్తున్నామని మురళీకాంత్ తెలియజేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన జూమ్ మీటింగ్లో లీడ్ స్కూల్ సీఈఓ సుమిత్ మెహతా ఢిల్లీ నుండి మాట్లాడుతూ దేశవ్యాప్తంగా ఎంపిక చేసిన అతి కొద్ది పాఠశాలల్లోనే ఈ పుస్తకాలను ప్రవేశపెడుతున్నామని, నిష్ణాతులైన ఉపాధ్యాయులున్న నెహ్రూ నికేతన్లో వచ్చే విద్యా సంవత్సరం నుంచి టెక్స్ట్ బుక్లను ప్రవేశపెడుతున్నట్లు తెలిపారు. జూమ్ మీటింగ్లోనే జోనల్ అకాడమిక్ డైరెక్టర్ లోలక్ మాట్లాడుతూ ఒకప్పటి విద్యాబోధన మాదిరిగా కాకుండా నేడు ఉపాధ్యాయుడు తరగతి గదిలో ఇన్ఫ్లుయెన్సర్గా వ్యవహరించవలసిన ఆవశ్యకత ఉందని అన్నారు. ఒకప్పుడు విద్యార్థులు పుస్తకాలను చదివేవారు, కానీ ఈ పుస్తకాలు పిల్లలతో మాట్లాడతాయని లోలక్ అన్నారు. లీడ్ స్కూల్కు చెందిన సీనియర్ అకాడమిక్ అడ్వైజర్ బివి సుధాకర్, ఆపరేషన్స్ మేనేజర్ డి శివారెడ్డి ఈ కార్యక్రమంలో ప్రసంగించారు. We're happy to announce that from the coming academic year we are upgrading our curriculum. We all know that for the past 5 years we are working with Lead School curriculum, which is a pan-India curriculum. So as a part of it, ఇవాళ ఉన్న స్టూడెంట్ నీడ్స్ కి అనుగుణంగా మన కరికులం కూడా అప్గ్రేడ్ అవ్వాలి కాబట్టి సో టెక్ బుక్ అనే కొత్త కాన్సెప్ట్ తోటి వీఆర్ స్టార్టింగ్ an innovative learning to the students. సో ఇందులో ఏంటి అంటే they will be having the augmented reality. So what is augmented reality is whatever they are learning they can see a 3D images. So వాళ్ళకి ఇచ్చే యాప్ లో let's say ఒక స్టూడెంట్ ఒక skeletal system గురించి నేర్చుకునేటప్పుడు he can see even the part by part. Similarly when it comes to the languages వచ్చేటప్పటికి they will have an speaking and reading skills development program where first they can allow the system to read. యాప్ లో ఆ పారాగ్రాఫ్ ని సిస్టమ్ రీడ్ చేస్తుంది. సో అందులో ఉన్న హార్డ్ వర్డ్స్ మీనింగ్స్ తెలుసుకోవచ్చు. అలాగే when the student is trying to read back, again it will observe the pronunciations also. Proper pronunciations కనుక లేకపోతే immediately the system will tell that ఈ వర్డ్ ఇట్లా కాదు ఇట్లా ప్రొనౌన్స్ చేయాలని చెప్తుంది. So when it comes to the mathematics, there are so many activities and fun exercises that are included in this. So ఇది throughout India లో about 25 and I congratulate and appreciate all my teaching team who have been supporting us in this particular journey, and of course the lead team Mr. Sudhakar garu, Shiva garu and CEO Mr. Sumit garu, just now he joined today virtual call. So వీళ్ళందరి సపోర్ట్ కూడా definitely గా మాకు added advantage అవుతుంది, and we can promise the parents that we are going to bring a revolutionary changes in the IQ levels of your child, in understanding the concepts of the book, and please trust us. Bookish knowledge marks ఒకటే కాదు, వాళ్ళ IQ levels పెరగాలి, వాళ్ళ ఎమోషనల్ కోషన్ EQ levels పెరగాలి. ఇవన్నీ జరిగే విధంగా వర్క్ చేసే స్కూల్ undoubtedly it's only నెహ్రూ నికేతన్. Thank you all. నాజరుపేటలోని శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి దేవస్థానంలో కోటి దీపోత్సవం ఎంతో వైభవంగా నిర్వహించారు. కార్తీక మాసం సందర్భంగా నిర్వహించిన దీపోత్సవంలో పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. స్థానిక నాజరుపేటలో అత్యంత పురాతనమైన శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి దేవస్థానంలో కార్తీక మాసం మాస శివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని శుక్రవారం రాత్రి కోటి దీపోత్సవం నిర్వహించారు. కార్తీక మాసం మాస శివరాత్రికి తోడు శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి జన్మ నక్షత్రమైన స్వాతి నక్షత్రం సందర్భంగా ఉదయం నుండి స్వామివారికి విశేషంగా అభిషేకాలు జరిగాయి. సాయంత్రం నుండి కోటి దీపోత్సవం నిర్వహించగా మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. దేవస్థాన ప్రాంగణంలో శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి ఆకృతిలో రంగవల్లులతో అలంకరించి దీపోత్సవం నిర్వహించారు. భక్తులందరూ పాల్గొని కార్తీక దీపాలను వెలిగించారు. ఆలయ చైర్మన్ కె చంద్రశేఖర్ రెడ్డి ఆయా కార్యక్రమాలను పర్యవేక్షించారు. మన తెనాల్లో లక్ష్మీ నరసింహస్వామి వారి దేవాలయం అత్యంత పురాతనమైంది. 1902 సంవత్సరంలో ఈ దేవాలయం ఏర్పాటు చేయబడింది. ఈ 122 సంవత్సరాల నుంచి స్వామివారు నిత్య కళ్యాణం పచ్చతోరణంగా వెలుగొందుతున్నారు. ప్రతిరోజు స్వామివారిని అనేక వేల మంది భక్తులు దర్శించుకొని స్వామి యొక్క కృపకు పాత్రులవుతున్నారు. అలాగే ఈ లక్ష్మీ నరసింహస్వామి వారి దేవాలయం 122 సంవత్సరాలైన సందర్భంగా ఈ సంవత్సరం స్వామివారికి సాలహారము విగ్రహాలు ఏర్పాటు చేశాము. అలాగే
తూర్పు వైపున గాలిగోపురం కూడా ఈ సంవత్సరం ఏర్పాటు చేస్తున్నాము. దీనిలో కూడా మీరు అందరూ సహాయ సహకారాలు అందించి నిత్యం లక్ష్మీ నరసింహస్వామి వారి కృపకు పాత్రలు కావాల్సిందిగా దేవాలయం వారు ప్రార్థిస్తున్నారు. ఈ కార్యక్రమాన్ని మా వరశివానంద భారతీ స్వామి వారి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసి నిర్వహించడం జరిగింది. ఈ కార్తీక బహుళ త్రయోదశి మాస శివరాత్రి సందర్భంగా అందులో ఇవాళ శుక్రవారం కూడా విశేషంగా కలిసినటువంటి పర్వదినం. ప్రదోషకాలంలో కోటి దీపోత్సవం తెనాలి నాజరపేట లక్ష్మీ నరసింహస్వామి దేవాలయం నందు కార్యవర్గ సభ్యులు, అందులో ముఖ్యంగా చంద్రశేఖర్ రెడ్డి గారు ఆధ్వర్యం వహించి ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా నిర్విఘ్నంగా కొనసాగించి భక్తులందరికీ అందుబాటులోకి తీసుకొచ్చి ఏ కొంతమందికో కాకుండా చక్కగా ఈ కార్యక్రమాన్ని నిర్విఘ్నంగా చేశారు. తద్వారా భక్తులందరూ కూడా ఈ కోటి దీపోత్సవ కార్యక్రమాన్ని వీక్షించి తీర్థప్రసాదాలు స్వీకరించడానికి చాలామంది భక్తులు తరలి దూర ప్రదేశాల నుంచి కూడా వచ్చారు. కాబట్టి ఇక్కడ ప్రతి సంవత్సరం కూడా ఈ విధానంగా జరగాలని చంద్రశేఖర్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఇక్కడ కొనసాగించాలని చంద్రశేఖర్ రెడ్డి గారికి ఆ స్వామివారు ఆయురారోగ్య ఐశ్వర్యాలు కలుగజేస్తూ ప్రగడకోటయ్య నగర్లో శ్రీ అయ్యప్ప స్వామి వారి పడిపూజ మహోత్సవం కన్నుల పండుగగా జరిగింది. భారీ సెట్టింగులతో పంచమండపాలతో ఏర్పాటు చేసిన పూజా కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. శ్రీ మార్కండేయ మణికంఠ భక్త బృందం వారి ఆధ్వర్యంలో తెనాలి ప్రగడకోటయ్య నగర్లో శ్రీ అయ్యప్ప స్వామి వారి ద్వితీయ పంచమండపాల పడిపూజ మహోత్సవం శుక్రవారం రాత్రి ఎంతో వైభవంగా నిర్వహించారు. సాయంత్రం 6 గంటల నుండి రాత్రి 11 గంటల వరకు జరిగిన పడిపూజ కార్యక్రమంలో పరిసర ప్రాంతాల నుండి పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. పూజా కార్యక్రమం సందర్భంగా ప్రగడకోటయ్య నగర్ వద్ద విశేషంగా అలంకరణలు చేశారు. భారీ వేదిక ఏర్పాటు చేసి మండపాలను రూపొందించి అయ్యప్ప స్వామి వారిని ప్రతిష్ఠించారు. మాల ధరించిన స్వాములు పూజా మహోత్సవంలో పాల్గొని భజనలు చేశారు. అయ్యప్ప స్వామి వారికి పంచామృతాలతో అభిషేకాలు నిర్వహించారు. భారీ వేదికపై ఏర్పాటు చేసిన పడిమెట్లపై కర్పూర జ్యోతులు వెలిగించారు. భట్టు దుర్గారావు గురుస్వామి, డోగుపర్తి రవి గురుస్వామి పూజా కార్యక్రమాలను నిర్వహించారు. భారీ ఎత్తున జరిగిన పూజా కార్యక్రమంతో ఆ ప్రాంతంలో ఆధ్యాత్మికత వెల్లివిరిసింది. శ్రీ విఘ్నేశ్వర మణికంఠ భజన బృందం ఆర్కెస్ట్రా సహకారం అందించగా డి రవిస్వామి మండపాల అలంకరణ చేశారు. పూజానంతరం హాజరైన భక్తులందరికీ స్వామివారి తీర్థ ప్రసాదాలు భిక్ష అందజేశారు. తెనాలి మండలం సంగం జాగర్లమూడి సమీపంలోని శ్రీ పంచముఖ ఆంజనేయ స్వామి మందిరం వద్ద అనుమానాస్పదంగా తిరుగుతున్న వ్యక్తిని స్థానికులు పట్టుకుని బంధించారు. ఆలయం గ్రిల్స్ తాళాలు తొలగిస్తుండటంతో అతడిని పట్టుకుని పోలీసులకు అప్పగించారు. తెనాలి గుంటూరు మార్గంలో సంగం జాగర్లమూడి ప్రధాన రహదారి వెంబడి ఉన్న శ్రీ పంచముఖ ఆంజనేయ స్వామి వారి ఆలయం వద్ద శుక్రవారం రాత్రి అనుమానాస్పదంగా ఉన్న ఓ వ్యక్తిని స్థానికులు అదుపులోకి తీసుకున్నారు. రాత్రి 11 గంటల సమయంలో ఓ వ్యక్తి ఆలయం గ్రిల్స్కు ఉన్న తాళాలను తొలగిస్తుండగా అటుగా వెళుతున్న కొందరు గమనించి అతడిని పట్టుకున్నారు. మిగిలిన వారికి సమాచారం ఇవ్వడంతో అంతా కలిసి అతడిని బంధించి గ్రిల్స్కు తాళాలు వేశారు. తాలూకా పోలీసులకు సమాచారం ఇవ్వడంతో పోలీసులు అక్కడికి చేరుకొని అనుమానాస్పద వ్యక్తిని విచారించారు. సరైన వివరాలు చెప్పకపోవడంతో పోలీస్ స్టేషన్కు తీసుకువెళ్లారు.
తెనాలి పరిసర ప్రాంతాలతో పాటు పలు ప్రాంతాల్లో జరిగిన కొన్ని ముఖ్యమైన వార్తలను ఇప్పుడు స్పీడ్ న్యూస్లో చూద్దాం. బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం తుఫానుగా మారడంతో తెనాలి డివిజన్లోని పలు చోట్ల మోస్తరు వర్షాలు కురుస్తున్నాయి. దీంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. ఈపాటికే హార్వెస్టర్ల ద్వారా వరి కోతలు చేపట్టి రైతులు ధాన్యాన్ని రహదారులపై ఆరపోసుకుంటూ ఉండగా ఫెంగల్ తుఫాను హెచ్చరికలతో ఆందోళనకు గురయ్యారు. ధాన్యాన్ని కాపాడుకునేందుకు పరదాలు కప్పుకునే పనిలో నిమగ్నమవుతున్నారు. ఇప్పటికే వాతావరణ శాఖ తుఫాను హెచ్చరికలు చేస్తున్న నేపథ్యంలో రైతులు గత 2 రోజుల నుండి వరి కోతలు నిలుపుదల చేశారు. ఆరుగాలం కష్టపడి పండించిన పంట చేతికొచ్చే సమయానికి ప్రకృతి వైపరీత్యాలతో ప్రతి ఏటా తీవ్రంగా నష్టపోవాల్సి వస్తుందని రైతులు వాపోతున్నారు. పట్టణానికి చెందిన పువ్వాడు రవిబాబు అనారోగ్యంతో మృతి చెందగా ఆయన భౌతిక కాయాన్ని వైద్య విద్యార్థుల వైద్య పరీక్షల కోసం వైద్య కళాశాలకు కుటుంబ సభ్యులు అప్పగించారు. తెనాలి జేఎంజే కళాశాల ఎదురు అపార్ట్మెంట్లో నివసించే పువ్వాడ రవిబాబు అనారోగ్య సమస్యలతో ఇంటి వద్దనే శుక్రవారం రాత్రి మృతి చెందారు. మృతదేహాన్ని మెడికల్ కాలేజీకి ఇవ్వాలని కుటుంబ సభ్యులు భావించారు. కళ్ళను పెదకాకాని శంకర్ కంటి ఆసుపత్రికి దానం చేశారు. మృతదేహాన్ని విజయవాడ నిమ్రా వైద్యశాలకు అప్పగించారు. అమ్మ నేత్ర శరీర అవయవదాన సంఘం ఆధ్వర్యంలో చట్ట ప్రకారం మృతదేహాన్ని దానం చేసినట్లు కోఆర్డినేటర్ సండ్రపాటి చలపతిరావు తెలిపారు. రవిబాబు కుటుంబ సభ్యులు పువ్వాడ శేషగిరిరావు, కె నాగేంద్ర ప్రసాద్, జి ప్రభంజన్, పి శ్రీలక్ష్మి, నాగేంద్రమ్మ ఈ కళ్ళు శరీర దానానికి అంగీకరించారు. చెరుకుపల్లి మండలం గూడవల్లి వద్ద శనివారం ఉదయం షార్ట్ సర్క్యూట్ కారణంగా ఓ కాలేజీ బస్సులో మంటలు చెలరేగాయి. దీంతో నర్సింగ్ బస్సు పూర్తిగా దగ్ధమైంది. ఘటన సమయంలో బస్సులో 30 మంది విద్యార్థులు ఉండగా బస్సుకు మంటలు అంటుకోగానే వెంటనే వారంతా కిందకు దిగడంతో పెద్ద ప్రమాదం తప్పింది. రేపల్లె నుంచి గుంటూరుకు విద్యార్థులు పరీక్షలు రాసేందుకు వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగినట్లు స్థానికులు చెబుతున్నారు. వరంగల్ జిల్లాకు చెందిన రిషితేశ్వరి 2015 జూలై 14న ఆచార్య నాగార్జున యూనివర్సిటీలోని హాస్టల్లో ఆత్మహత్య చేసుకుంది. ర్యాగింగ్, వేధింపుల వల్లే తమ కూతురు చనిపోయిందంటూ ఆమె తల్లిదండ్రులు అప్పటి నుంచి న్యాయం కోసం పోరాడుతున్నారు. తాజాగా ఈ కేసును గుంటూరు జిల్లా కోర్టు శుక్రవారం కొట్టేయడంతో రిషితేశ్వరి తల్లిదండ్రులు కోర్టు ఆవరణలోనే బోరున విలిపించారు. రిషితేశ్వరిని ఫ్రెషర్స్ పార్టీలో సీనియర్లు వేధించారని, ఆ విషయం ప్రిన్సిపాల్కు చెప్పినా పట్టించుకోలేదని ఆమె పేరెంట్స్ చెప్పుకొచ్చారు. నిందితుల పేర్లు తమ కుమార్తె రాసిన డైరీలో ఉన్నాయని, ఆ డైరీని ఎందుకు పరిగణనలోకి తీసుకోలేదో తెలియడం లేదన్నారు. 9 ఏళ్లుగా న్యాయం కోసం చూశామని, ఇక తమకు ఓపిక లేదని విద్యార్థిని తల్లి కోర్టు ఆవరణలోనే విలపించారు. చుండూరు, అమృతలూరు మండలాల్లో ఎన్టీఆర్ భరోసా పింఛన్ల కార్యక్రమం శనివారం నిర్వహించారు. చుండూరు గ్రామంతో పాటు అమృతలూరు మండల పరిధిలోని పెదపూడిలో జరిగిన పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో వేమూరు ఎమ్మెల్యే నక్కా ఆనందబాబు పాల్గొన్నారు. ఎన్టీఆర్ భరోసా పింఛన్ల ద్వారా పేదలు, వృద్ధుల జీవితాలకు భరోసా దక్కుతుందని ఎమ్మెల్యే ఆనందబాబు పేర్కొన్నారు. 1వ తేదీ ఆదివారం కావడంతో ఒకరోజు ముందుగానే పింఛన్ల పంపిణీ చేస్తున్నట్లు తెలిపారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. పట్టణంలో మున్సిపల్ చైర్పర్సన్ తాడిబోయిన రాధిక పర్యటన, 30వ వార్డులో జరుగుతున్న ప్రత్యేక పారిశుద్ధ్య కార్యక్రమాలు పరిశీలన. పిల్లల్లో ఐక్యూ పెరిగే విధంగా పాఠ్యపుస్తకాలను రూపొందించవలసిన ఆవశ్యకత ఉంది. లీడ్ స్కూల్ టెక్స్ట్ బుక్ పేరుతో ప్రచురించిన పుస్తకావిష్కరణలో నెహ్రూ నికేతన్ డైరెక్టర్ మురళీకాంత్ దాసరి. ప్రగడ కోటయ్య నగర్లో వైభవంగా జరిగిన అయ్యప్ప స్వామివారి పంచమండపాల పడిపూజా మహోత్సవం, స్వామివారిని దర్శించుకుని పంచామృతాభిషేకాలు నిర్వహించిన భక్తులు. ఇది ఇవాల్టి బులెటిన్. మరొక బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.